మనం చాలామంది రాజకీయ నేతలను చూస్తూ ఉంటాం. 10 నిమిషాలు ఎక్కడైనా మాట్లాడారు అంటే కనీసం 10 సార్లు ప్రత్యర్థి రాజకీయ పార్టీల మీద నిందలేయడం, ప్రత్యర్థి రాజకీయ పార్టీ నేతలను దూషించడం, తిట్టడం, అసంబద్ధమైన విషయాలు, ఊహాజనితమైన విషయాలు, రాజకీయపరమైన విమర్శలు మాత్రమే చేసుకుంటూ వెళ్ళడం. ఇటువంటి వాళ్ళని మనం చాలా రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాం. కానీ చాలా తక్కువ మంది మాత్రమే 10 నిమిషాలు కాదు, 2 గంటల సేపు పైగా మీడియాతో మాట్లాడినా కూడా ఒక్కటి కూడా ఆధారాలు లేకుండా మాట్లాడడము, ఒక్కటైనా ఊహాజనితమైన విషయాల మీద విమర్శలు చేయడము, ఇటువంటివి ఏవీ చేయకుండా 2 గంటల పాటు పైన 2 గంటలకు పైన మీడియాతో మాట్లాడడం అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో మాత్రం సూపర్ అబ్బా! ఈరోజు అంత సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు. ఒక్క నిమిషం బోర్ కొట్టడం గాని, అంటే బోర్ అంటే అన్ని రాజకీయ విమర్శలు చేస్తే బోరేమో. ఒక్క విషయాన్నైనా కూడా ఆయన ఆధారాలు లేకుండా మాట్లాడారు. డీఎస్సీ దగ్గర నుంచి, గ్రూప్ 1 దగ్గర నుంచి ప్రతి అంశము, అదిగో అసెంబ్లీలో వాళ్ళేమన్నారు, డీఎస్సీలో ఏం జరిగింది, ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకున్నారు అనే దానికి సంబంధించి ఆయన అదిగో ప్రాసెస్ ఏంటి, ఉద్యోగాలు లేకుండా రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలి అని ఈ డీఎస్సీ కోసమే జీవో ఎందుకు తెచ్చారు, డీఎస్సీ అయిపోగానే ఆ జీవో ఎందుకు వెనక్కి తీసుకున్నారు అన్న దగ్గర నుంచి మొదలుపెట్టి వీళ్ళ పార్టీ వాళ్ళు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న స్పోర్ట్స్ సంఘాల నుంచి కుప్పలు కుప్పలు సర్టిఫికేట్లు తెచ్చి వాళ్ళకి ఎట్లా ఉద్యోగాలు తెచ్చారు, ఉద్యోగాలు అమ్ముకున్నట్లు ఆడియోలు ఏ విధంగా సర్క్యులేట్ అయ్యాయి, ఆ ఆడియోలో ఉన్న వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ గెలిచిన పివి సింధు 2 కాలేజీల మధ్య జరిగే పోటీల్లో పార్టిసిపేట్ చేశాము అని చెప్పి ఆ సర్టిఫికేట్‌తో ఉద్యోగాలు పొందే వీళ్ళిద్దరూ ఒకటే అయిపోతారా? అసలు టీచర్లు అంటే ఎంత పగడ్బందీగా ఎగ్జామ్స్ నిర్వహించాలి, రాత పరీక్షల్లో వాళ్ళు పాస్ అవ్వాలి. అలా ఏమీ లేకుండా ఉద్యోగాలు ఇచ్చి పిల్లలకు చదువు చెప్పమంటే అదేమీ విధానం అన్న దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతిదీ చాలా క్లియర్ కట్‌గా ఆధారం చూపించాలి. జగన్ గారు ప్రసంగించాలి. ఒక డాక్యుమెంట్ చూపించాలి, పోలీస్ ఎఫ్ఐఆర్ చూపించాలి, మాట్లాడాలి. నవీన్ కృష్ణా జిల్లా టాపర్‌కి సంబంధించి ఆయన ఆధారాలు చూపించాలి, మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏం అబద్ధం చెప్పారు, నిజమేంటి, ఈ 2 చూపించాలి. లోకేష్ గారు ఏం చెప్పారు, నిజమేంటి, ఈ 2 చూపించాలి. ఇంత క్లియర్ కట్‌గా సీరియస్లీ ఒక రాజకీయ నాయకుడు అప్ టు ద సబ్జెక్టే పరిమితమై, ఒక రాజకీయ నాయకుడు కరెక్ట్‌గా కంటెంట్ వరకే పరిమితమై, తాను చెప్పాలనుకున్న విషయం వరకు మాత్రమే పరిమితమై, ఏకధాటిగా గ్లాసు మంచినీళ్ళు కూడా తాగకుండా, ఎక్కడ అలుపు లేకుండా ఇంత అద్భుతంగా నిజంగానే మాట్లాడడం గ్రేట్ అబ్బా! ఏది ఆయన గాలి మాటల ఆధారంగా విమర్శ చేయట్లే. ఏ ఒక్క విషయం కూడా అన్ని డాక్యుమెంట్స్ చూపెడుతున్నారు, ఆధారాలు చూపెడుతూ ఉన్నారు. అండ్ వీళ్ళు డీఎస్సీ మీద పదే లోకేష్ గారి రాజీనామా ఎందుకు కోరుతున్నారు, సిబిఐ విచారణ ఎందుకు కోరుతున్నారు, ఈ అన్ని విషయాల మీద కూడా జగన్ గారు చాలా క్లియర్గా డిమాండ్ చేశారు, ఆధారాలు చూపించుకుంటూ. ఎందుకు వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు అని చాలా క్లియర్గా ఆధారాలు చూపించుకుంటూ మరి ఆయన మాట్లాడుతూ వచ్చారు. గ్రూప్ 1కి సంబంధించిన అంశమైన నిజంగా ఒక నాయకుడికి తాను ఏం మాట్లాడతారో అన్న విషయం మీద క్లారిటీ ఉంటే, మనం తప్పు చేయట్లేదు అనే విషయం మీద కనుక స్పష్టత ఉంటే, చాలా జెన్యూన్గా తను మాట్లాడే మాటలు చాలా జెన్యూన్గా బయటకు వస్తే తప్ప ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత సుదీర్ఘంగా డాక్యుమెంట్స్ చూపెడుతూ మరీ మాట్లాడలేరు. ఇదైతే ముమ్మాటికి నిజం. నీ పాసుగుల మనం ఏదైనా ఒక 5 నిమిషాలు, 4 నిమిషాలు, 10 నిమిషాలు వీడియో రికార్డ్ చేయాలంటేనే ఎక్కడైనా కానీ ఏదైనా అంశం ఏమైనా కనుక మిస్లీడ్ చేస్తామైనా భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే మిస్లీడ్ చేయకూడదు అనేది మన బేసిక్ లైన్ కాబట్టి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 గంటలకు పైగా మీడియాతో మాట్లాడి రవ్వంతా కూడా గాలి మాట మాట్లాడాలి, ఊహాజనిత విమర్శ చేయలే. గ్రేట్ అబ్బా, సీరియస్లీ.